మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈ మ్యాచ్లో 24-30 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా వైజాగ్ పీపుల్తో పాటు స్టేట్ పీపుల్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన వైజాగ్లో 2 ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఒకటి ఢిల్లీ క్యాపిటల్ అండ్ ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్, 2 సన్ రైజ్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్. సో ఢిల్లీ అయితే మన వైజాగ్ని హోమ్ గ్రౌండ్ కింద ఎంచుకుంది. 2 మ్యాచెస్ అయితే వైజాగ్లో జరుగుతూ ఉన్నాయి. సో మన స్టేడియంలో మన వైజాగ్ పీపుల్ అందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ 2 టీమ్స్ ఎట్లా ఉన్నాయి, సో ఫస్ట్ మ్యాచ్ 24 అండ్ సెకండ్ మ్యాచ్ 30th జరుగుతుంది. సో 2 టీమ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయబోతున్నాయి, 24th మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, 30th మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మన దగ్గర Under-23 ఆంధ్ర క్రికెట్ మేనేజర్ ఉన్నారు. సో వెంకటేష్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. హాయ్ అండి. హాయ్. సో మన విశాఖలో 24th and 30 సో మ్యాచెస్ ఉన్నాయి, ఐపీఎల్ మ్యాచెస్. సో పీపుల్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ మ్యాచ్ 24. సో 24 ఢిల్లీ క్యాపిటల్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్? సో ప్రజెంట్ ఐపీఎల్ టీమ్స్ అన్నీ కూడా మీకు మొన్న ఆప్షన్లోనంతా కూడా చేంజెస్ అన్ని జరిగింది కాబట్టి సో ప్లేయర్స్ అందరూ కూడా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, అంటే టీం అనేది సేమ్ పొజిషన్ టీం లాస్ట్ టైం కూడా ఆల్రెడీ మన వైజాగ్లోని 2 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. సో ఢిల్లీ క్యాపిటల్ సేమ్ హోమ్ టీమ్గా ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ అనేది సిచ్యువేషన్ అనేది రిషబ్ పంత్ ఇప్పుడు మారిపోవడం జరిగింది. సో ఆ ప్లేస్లో కేఎల్ రాహుల్ వచ్చాడు, ఇప్పుడు అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ ఉన్నారు. సో ఇలాగ ఏంటంటే టీం అంతా అయితే మాత్రం ఢిల్లీ అయితే ప్రజెంట్ పొజిషన్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారైంది. సో ఈసారి అనేది వాట్ అనేది ఐపీఎల్ అనేది మీకు పొజిషన్ తెలుసు, 20 ఓవర్స్లోని మ్యాచ్ ఎలాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు 20 ఓవర్స్ కూడా రంజుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మ్యాచ్ టర్న్ అవుతుంది, ఎవరు గెలుస్తారని కన్ఫామ్గా ఈ టీం స్ట్రాంగ్ ఆ టీం స్ట్రాంగ్ అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. సో 100% అయితే మొత్తం ఆడియన్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే విశాఖపట్నం పొజిషన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రీవియస్ స్టేడియం చూసినందుకు ఇప్పుడు స్టేడియంకి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రజెంట్ అసోసియేషన్ వచ్చిన తర్వాత క్రికెట్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం స్టేడియంని మొత్తం అంతా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ పే చేసి కంప్లీట్గా స్టేడియంని మొత్తం అంతా మార్చిపోతున్నారు. ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ చెప్పాలంటే లోపలికి స్టేడియంకి వెళ్తే మనం స్టేడియంకి వచ్చామా లేకపోతే 7-star హోటల్కి వచ్చామా అని ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎందుకంటే అంత స్టేడియంని చేంజ్ చేశారు. 2005లోనే మనకి ఫస్ట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ జరిగినప్పటికీ అప్పటి నుంచి స్టేడియం ఇప్పటి వరకు కూడా ఏంది చేయడం కానీ రెనోవేషన్ కానీ చేయడం జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అది కూడా చాలా తొందరగా, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది. సో వీళ్ళు ఏంటంటే పర్టికులర్ మ్యాచ్ తెచ్చిన వెంటనే మా స్టేడియం బాగు చేయడం అని చెప్పడంతో అది 100% మొత్తం లైట్స్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కానీ లేకపోతే స్టేడియం ఒక పొజిషన్ అంతా సిచ్యువేషన్ మొత్తం లాబీ కానీ ఎలాగున్నదంటే 7-star హోటల్కి మించిపోయి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా ఈసారి ఏంటంటే అందరి వాళ్ళ యొక్క ఎలాగుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా పొజిషన్ ప్రాబ్లం అంటే వాటర్ కానీ లేకపోతే ఈ సిచ్యువేషన్ కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా అన్ని పొజిషన్లు కూడా మొత్తం అంతా రెనోవేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్ అక్షర్ పటేల్ క్యాప్టెన్, సో లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్. సో మీరు చెప్పినట్టు ఐపీఎల్లో మొత్తం ఆల్ మిక్స్, అంటే మళ్ళీ టీమ్స్ చేంజ్ చేశారు, అన్ని ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళడం. సో ఇక్కడ ఈ క్యాప్టెన్స్ కోసం మాట్లాడుకుంటే రిషబ్ పంత్ ఆర్ అక్షర్ పటేల్ ఎట్లా ఉండబోతుంది? కాకపోతే ఇక్కడ ఏంటంటే రిషబ్ పంత్కి ఏంటంటే T20 ఇండియా టీం క్యాప్టెన్సీ చేశాడు. సో క్యాప్టెన్స్ అనుభవం అనేది ఉన్నది. ఆల్రెడీ ఢిల్లీ క్యాప్టెన్స్ కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మనం క్యాప్టెన్ చేశాడు. సో చేయడం వల్ల అనుభవం అనేది ఎక్కువ అయితే ఎవరికైతే రిషబ్ పంత్కే ఉన్నది. సో అక్షర్ పటేల్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అయితే క్యాప్టెన్స్తో ఇందులో ఏముండదండి, 20 ఓవర్లోని పర్ బౌలర్ 4 ఓవర్లు పొజిషన్ అంతే స్కోర్ అనేది సిచ్యువేషన్. కాకపోతే టీమ్ పొజిషన్, టీమ్ బ్యాలెన్స్ ఎలాగవుతుంది, టీం యొక్క కాంబినేషన్ ఎలాగుంది, సో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలాగుంది, అది చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ లాస్ట్ టైం అంటే అతను క్యాప్టెన్సీ ఇచ్చినా కూడా అతను వద్దని చెప్పేసి అది ఇవ్వడంతో అతను ఏంటంటే ఆ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, స్కోర్స్ కొడదాం. ఎందుకంటే నెక్స్ట్ మొన్న వరల్డ్ కప్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూశారు, రాహుల్ కంప్లీట్ డామినేట్ చేశాడు. సో స్కోర్స్ అన్ని ఎలాగున్నాయంటే మొన్నటి వరకు రాహుల్ ఉంటాడా లేదా టీంలో పొజిషన్ అలా కాదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ చాలా వాల్యుబుల్ ప్లేయర్ అయిపోయాడు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ కూడా మనకి స్కోర్స్ ఇచ్చాడు. అతను ఈవెన్ కీపర్ మనకి ఏంటంటే బెస్ట్ ఏంటంటే ఇద్దరు కూడా కీపర్స్ టైప్ పొజిషన్లో చెప్పారు. రిషబ్ పంత్ని కూర్చోబెట్టి మనకు రాహుల్ నడిపించారంటే ఎంత మనకి అడ్వాంటేజ్, అంటే రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ మీద దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సో అందుగురించి రాహుల్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఎందుకంటే లక్నోకి క్యాప్టెన్సీ చేశాడు, ఆడించాడు, చాలా మ్యాచ్లు ఆడాడు. సో 100% ఈ మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారు అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేమండి. ఈ టీం స్ట్రాంగ్ ఉంది, ఈ టీం స్ట్రాంగ్ అనేది ఐపీఎల్ ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే ఏ టీం ఆ రోజు డే ఎవరిదైతే ఆ రోజు అనేది పర్టికులర్. ఎందుకంటే దీన్ని మాత్రం ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 30th మ్యాచ్ తీసుకుందాం, సన్ రైజ్ హైదరాబాద్ అండ్
ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఎందుకంటే 30th దట్టు తెలుగు వారి టీం సన్ రైజ్ హైదరాబాద్. సో ఎట్లా ఈ మ్యాచ్ కొంచెం ప్రేక్షకులు ఎక్కువ వచ్చే అవకాశం? 100% రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి మన లోకల్ గై 100% అందులో ఆడుతున్నాడు. లాస్ట్ టైం చాలా మంచి స్కోర్స్ కొట్టాడు. అది కాకుండా అభిషేక్ శర్మ కానీ నితీష్ రెడ్డి కానీ మొత్తం వీళ్ళందరూ కూడా చాలా టీం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఏదో అయితే రిటైన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎస్ఆర్హెచ్ అనేది ఎక్కువ చేంజెస్ లేకుండా చాలా మంది ప్లేయర్స్ రిటైన్ చేశారు. ఆ రిటైన్ చేయడం వల్ల అయితే టీం అయితే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మన తెలుగు గాయ్ పర్టికులర్ నితీష్ శర్మ తీసుకోండి, లేకపోతే మనకి కంప్లీట్ గా ఏంటంటే డామినేటింగ్ క్రికెట్ అయితే ఆడతాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లు చూశారు. ఎందుకంటే డైరెక్ట్ గా మన ఆస్ట్రేలియాలోనే టెస్ట్ మ్యాచ్ చెక్ చేశారు. అక్కడికి వెళ్ళి ఒక 100 కొట్టుకొని ఎంత ధైర్యంగా ఆడే. అలాంటిది లోకల్ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నం అనేది హోమ్ గ్రౌండ్ లోని 100% పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాడు. 100% ఆడతాడని కూడా నెక్స్ట్ ఆడియన్స్ కూడా కోరుకునేది అదే. ఇప్పుడు ఈ హైదరాబాద్ టీంలో ఇప్పుడు కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనేది కూడా ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ప్యాట్ కమిన్స్ ఇంకా టీంలోకి రాలేదు. నితీష్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని కొంతమంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సో ఎట్లా నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నా క్రికెట్ వ్యూలో అయితే నేనైతే మాత్రం ఇవ్వకపోవడం మంచిది అంటాను. ఎందుకంటే వన్స్ గా ఒక కెప్టెన్స్ ఒక కెప్టెన్ బర్డన్ ఇంకా ఆ అబ్బాయి ఇంకా ఇప్పుడు అప్గ్రోయింగ్ అలాగే వెళ్తున్నాడు. అది వెళ్తున్న టైంలో ఈ టైంలో కెప్టెన్స్ ఇచ్చి ఆ అబ్బాయిని మొత్తం పాడు చేయడం అనేది అంటే పాడు కాదు సారీ, బట్ ఏంటంటే అది ఏంటంటే చిన్న ప్రెజర్ అండర్ ప్రెజర్ అనేది ఈ టైంలో ఇవ్వకపోవడం మంచిది. సో 100% అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఇవ్వకపోవడం మంచిది అనుకుంటే ఇవ్వరు కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, షమి ఉన్నాడు, ప్లస్ అది కాకుండా అభిషేక్ శర్మ ఉన్నాడు. బట్ అది కాకపోతే వీళ్ళెవరికి కాకుండా మళ్ళీ ప్యాట్ కమిషన్ చేస్తేనే మనకి బాగుంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మకి కూడా మీరు కెప్టెన్స్ ఇచ్చారు, ఆయన అండర్ ప్రెషర్లోకి వెళ్తాడు. సో యాజ్ ఎ కెప్టెన్ ఎందుకంటే కెప్టెన్ గా ఉంటూ యాజ్ ఎ కెప్టెన్ నాకు కెప్టెన్ గా ఆడడం కొంచెం కష్టమైన మీరు చూస్తున్నారు. ప్రీవియస్ క్రికెట్ లో కూడా చెక్ చేస్తున్నారు ఎవరికైతే కెప్టెన్సీ ఉందో అది కొంచెం అండర్ ప్రెషర్ లో. కాకపోతే మనకి అంటే వేరేగా మాట్లాడకూడదు. రోహిత్ శర్మ కెప్టెన్సీ డిఫరెంట్. ఈజ్ ద డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్, కెప్టెన్ అనేది కాదు. బట్ అలాగే సేమ్ ఈ కుర్రోళ్ళు వీళ్ళందరూ చిన్నపిల్లలు ఇంకా. సో అందుగురించి కెప్టెన్స్ ప్యాట్ కమిన్స్ ఉంటేనే బాగుంటుంది. టీం కూడా చాలా బాగుంది. ఇక ప్లేయింగ్ వద్దాము. సో నితీష్ కుమార్ రెడ్డి ఇదే వైజాగ్లో పుట్టి పెరిగాడు, ఇదే వైజాగ్లో అదే ఏసీఏ విడిసి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. సో ఆదివారం మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయండి. నితీష్ కుమార్ రెడ్డి స్టైలే మీకు విశాఖపట్నం అయినా చెలరేగడం కాదు, ఎక్కడున్నా చెలరేగిపోతాడు. ఎందుకంటే అతను ఆడే గేమ్లోని ధైర్యం ఉంది. ఆ షార్ట్స్ కొట్టే ధైర్యం అనేది అందరికీ రాదు. ఎటువంటి సెటిల్ అవ్వాలి అలాంటిది ఏం లేదు. ఆడే కొన్ని షార్ట్స్ సెలెక్టివ్ షార్ట్స్ అని కూడా చాలా డేరింగ్ ఆడతాడు. సో అందుగురించి ఎక్కడైనా చెలరేగిపోతాడు. ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డి టీంకి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా కదా తన ప్రొఫెషనల్ మ్యాచ్ ప్లే చేయడం వైజాగ్. ఎందుకంటే ఈ మధ్యలో ఇంజరీ వల్ల అతను ఎన్సీఏలోని ఉండి బెంగళూరులో ఉండి అంతా కూడా మొత్తం రికవరీ అయ్యాడనేసి ఉన్నది ఇప్పుడు పొజిషన్. అతను ఆడాలని కోరుకుంటున్నాం, అతను మంచి స్కోర్లు కొట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యాజ్ వైజాగ్ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా కదా ఆయన టీంకి సెలెక్ట్ అయిన తర్వాత వైజాగ్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ నేను అనలేదు. బిట్వీన్ మ్యాచెస్ ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఉన్నాయి. సో వైజాగ్ లో కాదు, వైజాగ్ ఎందుకంటే 30th మ్యాచ్ కదా, 24th అయితే ఫస్ట్ మ్యాచ్. వైజాగ్ లో నితీష్ కుమార్ వైజాగ్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం మనకి భరత్ ఎలాగైతే టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఇంగ్లాండ్ అగేన్స్ట్, అలాగా మన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫస్ట్ మ్యాచ్ వైజాగ్ లో ఆడబోతున్నాడు యాజ్ ఇంటర్నేషనల్ క్రికెటర్. అంతే. సో ఇక్కడ గ్రౌండ్ వరకు వద్దాము. సో గ్రౌండ్ లో ఎంతమంది అంటే ఒకటి సార్ వెంకటేష్ గారు, సో హైదరాబాద్ గ్రౌండ్కి కానీ ముంబైలో కానీ ఇతరత్ర గ్రౌండ్లో మ్యాచెస్ జరుగుతున్నాయి. మన ఏపీలో నాకు తెలిసి ఇది ఒకటే ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్లో. సో అటువంటి గ్రౌండ్కి మనకి ఎందుకు మ్యాచెస్ రావట్లేదు? లేదండి, ఇది అంటే సిస్టమ్ చాలా మంది ఇలాగ ఆలోచిస్తారు. రాంగ్ అండి. ఇది ఏంటంటే రొటేషన్ పద్ధతి ఉంటుందండి. మీకు ఏంటంటే మీకు మెట్రోపాలిటన్ సిటీస్ అనగానే, ఢిల్లీ అనగానే, చెన్నై అనగానే, కలకటా అనగానే, బెంగళూరు, ఇవన్నీ మెట్రోపాలిటన్, అది ఆల్రెడీ చాలా పాత ఓల్డ్ టెస్ట్ స్టేటస్ స్టేడియంస్ అండి, ఇంటర్నేషనల్ స్టేడియం. సో ఇది వైజాగ్ అనేది 2016లో టెస్ట్ స్టేటస్ రావడం జరిగింది. సో ఈ రొటేషన్లో 100% వస్తున్నాయండి. ఎందుకంటే మ్యాచెస్ తక్కువ ఉన్నప్పుడు అన్ని యొక్క గ్రౌండ్స్కి కూడా వాళ్ళు బీసీసీ అనేది అందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి ఆ పొజిషన్లో. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ చూడండి, ఇంగ్లాండ్ వచ్చింది, టెస్ట్ మ్యాచ్ ఆడింది, వన్ డేస్ జరిగే, T20 జరిగే, లాస్ట్ IPL జరిగే, చాలా మ్యాచెస్ జరిగాయి లాస్ట్ ఇయర్కి. ఇప్పుడు కూడా ఈసారి 2 IPL మ్యాచ్లు మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు తేగలిశారు. సో ఇంకా ట్రై చేశారు. యాక్చువల్
చెప్పాలంటే 6 మ్యాచెస్ తెస్తామని వీళ్ళు ఆలోచించారు. బట్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయిలేండి, ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో భగవంతుడి దయ వల్ల వైజాగ్ వస్తే ఇంకా వైజాగ్ వచ్చే అంటే నాకు వచ్చిన వార్త, ఎందుకంటే వాళ్ళైతే ఫుల్ ట్రై చేస్తున్నారు. వాళ్ళైతే క్రికెట్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టారండి. ఎందుకంటే వాళ్ళు క్రికెట్ మనం డెవలప్ అవ్వాలి, మొత్తం గ్రౌండ్స్ అన్ని డెవలప్ అవ్వాలి, ఆంధ్రాని డెవలప్ చేయాలనేసి ఓ పట్టుదల మీద ఉన్నారండి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. మన గ్రౌండ్ అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా? మనది ఎప్పుడు కూడా విశాఖపట్నం స్టేడియం ఎప్పుడు కూడా 60-40 అండి. సో 60% బ్యాటింగ్ ఉంటుంది, 40% బౌలింగ్ ఉంటుందండి. సో 100% బ్యాటింగ్ వన్ సైడ్ ఉండదండి. సో 2 మ్యాచ్లకి ఒకటే పిచ్చే మారుస్తారండి, జనరల్ గా మారుస్తారు. బట్ మనకి ఇంకా అది నాకు ఐడియా లేదు, అది పిచ్ క్యూరేటర్ బట్టి ఉంటుందండి. సో అదైతే మాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే మారుస్తారని ఒక యాజ్ అ క్రికెటర్ గా మారుస్తారని ఒక ఐడియా ఉంది. సో సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందండి మన గ్రౌండ్? ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా తగ్గిందండి, 25,000 to 26,000కి ఉన్నదండి. అంటే ప్రీవియస్ అయితే 26,000-7,000 ఉండేది. సో అంత పోగా నేను అనుకో 26,000 ఉంటుంది అనేసి మా అంచనా అండి. క్రికెట్ చూసే ప్రేక్షకులు కావచ్చు, స్టేడియంకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక థాట్ ఉంటుంది, అంటే టికెట్స్ ఇలా మొన్న రిలీజ్ చేశారు, 1000 రూపీస్ టికెట్ రిలీజ్ అయిన 1 అవర్లో వెళ్ళిపోయాయి, సంథింగ్ ఏదో జరుగుతుంది అని అంటే అనుకుంటారు సగటు అభిమాని. సో అంత ఫాస్ట్గా ఎట్లా అయిపోతుంది అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఏమనుకోద్దండి, మీరు తిరుపతిలో దర్శనం కోసం 300 బ్రేక్ దర్శనం కోసం మన టికెట్ ఇలా ఓపెన్ అవుతుంది, ఏదో ఒక డేట్ ఇస్తారు, తక్కువ మన ఆన్లైన్ లైన్లోకి వెళ్ళబోసరికి మనం ఎన్నో మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సిచ్యుయేషన్ అదేనండి. ఇప్పుడు కుర్రాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ అయిపోయారండి. అంటే వాళ్ళు ఏంటంటే ఈ సిస్టమ్ మీద ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే తక్కువ మనం ఓపెన్ అయిపోగానే కొట్టడం మొదలు పెడుతున్నారు. సో అందుగురించి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది క్రికెట్ మీద. ఆన్లైన్ టికెట్స్ అండి ఇవి. ఈ ఆన్లైన్ టికెట్స్లోని మనం అయితే చెప్పలేము అయిపోతుంది. అంటే అందులో నెక్స్ట్ చాలా టికెట్స్ నేనైతే 1000 రూపీస్ అయిపోయింది, మిగతా అన్ని టికెట్స్ అన్ని అయితే ఉన్నాయండి. సో అలాంటిది ఏం ప్రాబ్లం అంటే, కాకపోతే ఓపెన్ అయిపోయిన వెంటనే మనం ఓపెన్ చేయగల కెపాసిటీ ఉంటే అంటే నేను ట్రై చేశానండి, బట్ నాకు దొరకలా. ఎందుకంటే నేను ఒక 4 టికెట్లు తీసుకుందాం 1000 రూపీస్, ఎందుకంటే మనం ఇంకా అందుకన్నా పెద్దది ఎఫెక్ట్ పెట్టలేము, కొంతమంది పెట్టలేరు కదండి. అలా 1000 రూపీస్ తీసుకుంటే బాగుంటుంది అనే ఐడియా మీద నేను కూడా కొడితే నాకు 3 hours వచ్చిందండి. సో 3 hours వెయిట్ చేసి 3 hours ఎవరు వెయిట్ చేస్తారు మళ్ళీ అంటే వాళ్ళు చెప్తున్నాను. అలా కుర్రోళ్ళు మాత్రం పిల్లలు అయితే అందరూ 3 hours వెయిట్ చేస్తున్నారు, హ్యాపీగా 5 టికెట్స్ 10 టికెట్స్ తీసుకుంటున్నారు. ఆఫ్లైన్ టికెటింగ్ ఉండదా? ఇది యాక్చువల్లీ ఇది మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధం లేదండి, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రాంచైజీ వాళ్ళు చూసుకుంటారండి. ఇదంతా కంప్లీట్ ఫ్రాంచైజీ వాళ్ళు సేల్ అండి, ఫ్రాంచైజీ వాళ్ళు చూసుకుంటారు. ప్రతిదీ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఫ్రాంచైజీ వాళ్ళండి. కంప్లీట్ మనం గ్రౌండ్ ఇవ్వడం వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండి. సో టికెటింగ్ అంతా ఫ్రాంచైజీ అంతా ఫ్రాంచైజీ. ఆఫ్లైన్ టికెటింగ్ అంటే వాళ్ళు మరి డిక్లేర్ చేస్తే చెప్తారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే డిక్లేర్ చేయలేదండి వాళ్ళు. అయితే ఏదో డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ అనేసి దాంట్లో ఏదో వస్తుంది, నేను ట్రై చేశాను. బట్ మరి వాళ్ళు తర్వాత డిక్లేర్ చేస్తారండి టికెట్స్ ఉండే, అంటే ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి ఆఫ్లైన్ టికెట్స్ సేల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2 మ్యాచెస్లో ఏ మ్యాచ్కి ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది? నాకు సండే మ్యాచ్కి అయితే క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే సండే, 2 SRH తెలుగు టీం, నెక్స్ట్ 3వది మన వైజాగ్ లోకల్ గా ఆడుతున్నాడు. సో సండే మ్యాచ్కి ఎక్కువ క్రౌడ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పటికి మన గ్రౌండ్ ఏం మారిందండి? చాలా మారిందండి, చాలా. మరి ఇంకేంటంటే గ్రౌండ్ అంటే ఒక గ్రౌండ్ ఉన్నది, మ్యాచ్లు అయిపోతున్నాయి. మొన్నటి వరకు కూడా ఏంటంటే ప్రీవియస్ వరకు ఒక మ్యాచ్ అయిపోతుంది, ఒక గ్రౌండ్ వర్క్ గ్రీనరీ అంతా మెయింటైన్. బట్ అలా కాదండి, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే కంప్లీట్ సిచ్యుయేషన్ అట్మాస్ఫియర్ని మార్చేశారండి. మొత్తం రాగాలని స్టేడియం ఏంటి ఇంత బాగుందా అని పొజిషన్ తీసుకొచ్చారండి. సో లోపల ఏంటి మొత్తం లాబీ ఏంటి మొత్తం అంతా అన్ని కంప్లీట్, అంటే మీద కార్పెట్ బాక్సెస్ ఏంటి, డ్రెస్సింగ్ రూమ్లు ఏంటి, అంత డ్రెస్సింగ్ రూమ్ చూస్తే మనకి డ్రెస్సింగ్ రూమ్ లేదండి, అదేదో 7-star హోటల్ లాగా ఉంది. అంటే ప్లేయర్స్ ఏదైతే 7-star హోటల్లో ఉంటారో డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఇక్కడ కూడా 7-star హోటల్ లాగా నాకు అనిపించింది, నాకైతే చూసాను. అంటే అంత బాగా వాళ్ళు అంతా చేశారంటే ఏంటంటే మన స్టేడియం చాలా ఇండియాలో బాగుండాలి ఒక తపన ఉందండి వీళ్ళకి. అట్లా ఇండియాలో మనది కూడా ఒక మంచి ప్లేస్లో ఉండాలంటే ఇంకా ఏం చేయొచ్చు స్టేడియంలో? ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ వాటర్ వెళ్ళిపోయే డ్రైనేజ్ అదంతా సిస్టమ్ ముందు నుంచి ఉందండి. ఎప్పుడు కూడా వర్షం పడిన వితిన్ 1 hourలో మ్యాచ్ స్టార్ట్ అయిపోద్దండి. ఎందుకంటే మనకి ఉండే సిస్టమ్ ఏంటంటే మొత్తం కంప్లీట్ కవర్స్ కానీ కంప్లీట్ గ్రౌండ్ అంతా కవర్ చేసే కవర్స్ ఉన్నాయి మీకు, అంతా కూడా కంప్లీట్ సూపర్ సోఫర్ ఉన్నాయి. అన్ని కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా 1 hourలో మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయి చాలాసార్లు జరిగింది కూడా. ఇంటర్నేషనల్ మ్యాచ్లో వర్షం పడినా కూడా ఇమ్మీడియట్గా ఒక వితిన్ ½ an hourలో 1 hourలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన చాలా గతంలో చూసున్నాం మనం. సన్ రైజ్ హైదరాబాద్ మనది తెలుగు టీం యాక్చువల్గా. సో ఈ తెలుగు టీంలో మహా అయితే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి ఏపీ, 2 తెలంగాణ. సో 2 రాష్ట్రాల్లో మహా అయితే ఒక 2 గ్రౌండ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్, మన వైజాగ్ ఒకటి, ఇంకోటి హైదరాబాద్ అండి యాక్చువల్లీ. సో మరి ఇటువంటి అప్పుడు మనకి కూడా మ్యాచెస్ ఇవ్వండి, వైజాగ్లో కూడా కండక్ట్ చేస్తాను, ఇక్కడ మనం
స్టేడియం ఏసీ నుంచి ప్రపోజల్స్ ఏమైనా వెళ్తాయా? వెళ్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు కూడా మా ఎల్లి జైషా గారిని కలడం కానీ ఇవన్నీ అంటే మనకు ఫోటోలు వస్తున్నాయి బయటికి. సో ఏంటంటే 100% వీళ్ళైతే ఫుల్ ట్రై చేస్తున్నారండి కంప్లీట్గా అని. కాబట్టి మనకు ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. యాక్చువల్లీ 6 మ్యాచెస్ కోసం వీళ్ళు ట్రై చేస్తారు. సో బట్ 2 మ్యాచెస్ వచ్చి అదే గొప్ప. ఎందుకంటే మనకి ఈ సీజన్లో లేకపోతే విశాఖపట్నం ఖాళీగా ఉండడం కన్నా మనకు ఒక 2 మ్యాచ్లు చాలా సరదాగా ఉంది. సో అలా మిగతా నెక్స్ట్ మ్యాచెస్ కూడా చాలా మ్యాచెస్ వస్తాయని మేము ఆశిస్తున్నామండి. ఢిల్లీ క్యాపిటల్ మన హోమ్ గ్రౌండ్, విశాఖ వాళ్ళు మా వాళ్ళని హోమ్ గ్రౌండ్ కింద ఎంచుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మన టీంలో ఏదైతే ఉందో సన్ రైజ్ హైదరాబాద్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. ఇక్కడే పుట్టాడు, ఇదే వైజాగ్లో పుట్టాడు, ఇదే వైజాగ్లో పెరిగాడు, ఇదే గ్రౌండ్లో విడిసిఐ స్టేడియంలో కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశాడు. సో ఈ గ్రౌండ్ మీద పూర్తిగా 360 degrees కూడా ఆయనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి సో నితీష్ కుమార్ రెడ్డి ఆడాలి, ఢిల్లీ గెలవాలి అని మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.